నమస్కారం అండి. జయ గురుదత్త అండి. వినిపిస్తుందండి నా మాట? వినిపిస్తుందండి. అపరామ భక్తియంతో గోపరా మహాపరామ భక్తియంతో గోపరామ అపరామ భక్తియంతో త్రిపటలను దీర్చి కంటి త్రిపటలను దీర్చి కంటి రెప్పమలెనుగాదు రామ భక్తియంతో గోపరామ అపరామ భక్తియంతో కపివారది దాటునా కలిగిరోటగాటునా కపివారది దాటునా కలిగిరోటగాటునా అపరాధిచ్చగరాజుకు ఆనందముగా దూరమా అపరాధిచ్చగరాజుకు ఆనందముగా దూరమా రామ భక్తియంతో గోపరామ అపరామ భక్తియంతో నిన్ననే ఊరు వచ్చాను. హలో ఓకే హలో ఓకే నిన్ననే ఊరు గొంతు బాగలేదండి. నిన్ననే ఊరు వచ్చానండి, గొంతు బాగలేదు. పర్లేదు, బాగానే పాడారు, ధన్యవాదాలు. ఇప్పుడు సౌమ్య మేడం గారి వెరీ బ్రీఫ్ బయోడేటా ఇచ్చారు ఇక్కడ. డాక్టర్ సౌమ్య మేదరమెట్ల, currently practicing as consultant neurologist, Anu Institute of Neuro and Cardiac Sciences, Vijayawada. 16 from Phenomenani Siddhartha Institute of Medical Science, Vijayawada. వినపడుతుంది కదండి? Also completed DM Neurology in 2020 from Vaidehi Institute of Medical Sciences and Research Center, Bangalore. Worked in Department of Neuroradiology, Neurorehabilitation, Neuropsychology and Neuropathology in NIMHANS, Bangalore. A special interest in therapy areas like headache, movement disorder, neuroimmunology, and acute stroke management. Several poster and platform presentations for her credit, which included poster presentation in WCN at Dubai in 2019, NICE 2019 in France also, 7 international publications to her credit. With this very brief biodata, I am proud to introduce Dr. Soumya Nethermeta to this august gathering. Thank you, sir. Most welcome, Amma. అందరూ దయచేసి మ్యూట్ చేసుకుంటారా, లేకపోతే నేనే మ్యూట్ చేయాల్సి వస్తుంది? అందరూ దయచేసి చేసుకుని మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. మనం ఇంకా డాక్టర్ సౌమ్య గారు చెప్పేది విందాం. గ్రీటింగ్స్ ఆపేసి. Welcome, Dr. Soumya ji. Thank you, sir. Thank you for the kind introduction, and thank you for giving me this opportunity to talk about acute brain stroke today. I'll share my screen, sir. Okay, we can see. Yeah. Yeah, we can see.
face the Yeah, fact. so stroke, as we all know, stroke అంటే మనం ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హార్ట్ స్ట్రోక్ అని అనుకుంటాం. కానీ స్ట్రోక్ అనే పదం మనం బ్రెయిన్ కే వాడతాం. సో బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మనకి గుండె నొప్పి వస్తే, స్ట్రోక్ వస్తే వెంటనే మనం కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని తెలుస్తుంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా మందికి తెలియదు. ఇంకా 30% మందికి ఇండియాలో అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో కూడా తెలియదు, దాని లక్షణాలు కూడా తెలియదు, కొన్ని స్టడీస్ చేసిన దాన్ని బట్టి. సో ఇవాళ నేను ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు ఈ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలి, ఎందుకు అందరికీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు తెలియాలి అనేది నేను దీంట్లో చెప్తాను. అండ్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన న్యూ ట్రీట్మెంట్స్, దాన్ని మనం కంప్లీట్ గా అక్కడి నుంచి ఐ మీన్ ట్రీటబులా కాదా. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే పక్షవాతం వస్తే బెడ్ రిడన్ గా ఉంటారు, ఇంకా డిజేబుల్డ్ గా ఉంటారు అనే దీంట్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రోక్ ఈస్ ట్రీటబుల్. సో మెయిన్ థింగ్ అవేర్నెస్ ఇంపార్టెంట్, వెంటనే యాక్షన్ తీసుకోవటము, యాక్సెస్ టు ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో లైఫ్స్ క్యాన్ ఇంప్రూవ్ విత్ బెటర్ అవేర్నెస్, యాక్సెస్ అండ్ యాక్షన్. సో స్ట్రోక్ చూసుకుంటే ఎక్కువ తెలుగులోనే మాట్లాడతానండి, దట్ ఇస్ కంఫర్టబుల్ విత్ యూ, అందరికీ కూడా అర్థమవుతుందని. సో స్ట్రోక్ అనేది, ఇస్ దట్ ఓకే సార్ ఇఫ్ ఐ కంటిన్యూ with English or Telugu? Anything is okay, that's it. Use English words, technical words. సో స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్, ఇంకొకటి ఇష్కిమిక్ స్ట్రోక్. ఇష్కిమిక్ స్ట్రోకే 80% కాన్స్టిట్యూట్ చేస్తుంది స్ట్రోక్ లో. సో ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి, మనకి బ్రెయిన్ కి వెళ్ళే రక్తనాళంలో ఎప్పుడైతే క్లాట్ ఏర్పడుతుందో అప్పుడు ఆ ఏరియాకి ఆ బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది. బ్రెయిన్ కి ఆ ఏరియాలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ ఏరియాకి బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ అక్కడికి వెళ్ళే రక్తనాళంలో క్లాట్ ఏర్పడటం వల్ల సో అక్కడ ఆ ఏరియా డ్యామేజ్ అయిపోతుంది. దీన్నే ఇష్కిమిక్ స్ట్రోక్ అంటాం. సో స్ట్రోక్ లో 80% వరకు మనకి ఈ ఇష్కిమిక్ స్ట్రోకే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ లో బ్లీడింగ్ జరగటం ఆ రక్తస్రావం జరగటం. ఇది ఈ రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ జరగటం వల్ల ఈ హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది కేవలం 20% మందికే వస్తుంది. సో మనం 100 మందిని తీసుకుంటే 80 మందికి ఇష్కిమిక్ స్ట్రోక్ వస్తే 20% మందికి హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. సో ఈ డయాగ్రామ్ లో అదే చెప్తున్నారు. సో దీంట్లో ఇష్కిమిక్ స్ట్రోక్ మెజారిటీ ఆఫ్ ద చంక్ ఉంటుంది. దాంట్లో మినిమల్ చంక్ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, అంటే హెమరేజిక్ స్ట్రోక్ బ్రెయిన్ లో బ్లీడింగ్ జరగటం, సబ్అరెక్నాయిడ్ టిష్యూస్ మధ్యలోకి బ్లడ్ రావటం. సో హెమరేజిక్ స్ట్రోక్ తక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం ఇష్కిమిక్ స్ట్రోక్. దాంట్లో కూడా ఈ ఇష్కిమిక్ స్ట్రోక్ లో చిన్న చిన్న స్ట్రోక్స్ అనేవి కూడా ఉంటాయి, అవి లాకునర్ స్ట్రోక్స్ అంటాము. పెద్ద స్ట్రోక్సే మెజారిటీ ఆఫ్ ద చంక్, 77%. సో ఈ స్ట్రోక్ రావటానికి కారణాలు కూడా విడివిడిగా విభజించి ఉంటాయి. సో స్ట్రోక్ అనేది వై ఇస్ ఇట్ అన్ ఎమర్జెన్సీ? ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ డెత్ అండ్ డిజబిలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో 1 in 4 డైన్, అంటే 4 పక్షవాతం వస్తే ఒకళ్ళు 1 year లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్ట్రోక్ వచ్చిన 30 నుంచి 50% మంది మళ్ళీ నడవలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. సో మన యాన్యువల్ ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా వచ్చేసి 145 per 100,000, అంటే 1 lakh పాపులేషన్ లో 145 మందికి ఈ స్ట్రోక్ అనేది రావచ్చు ఎవ్రీ ఇయర్. సో అది చాలా పెద్ద నెంబర్. సో 10 to 15% విత్ ఇన్ 40 years. సో ఇంతకు ముందు పెద్దవాళ్ళకే స్ట్రోక్ వస్తుందని అనుకుంటాం, కానీ 40 ఏళ్ళు లోపల వాళ్ళకు కూడా 10 నుంచి 15% వరకు ఈ స్ట్రోక్ చిన్న వయసులో కూడా వస్తుంది. యంగ్ స్ట్రోక్ అంటారు దాన్ని, 40 ఏళ్ళు లోపల వస్తాయి. సో స్టాటిస్టిక్స్ ప్రకారం 2050కి 80% ఆఫ్ ద స్ట్రోక్స్ దే విల్ అక్కర్ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో దట్ which is India. So if there are 17 million strokes every year, out of that 6.5 million deaths, అంటే ఆల్మోస్ట్ లైక్ 1/3 ఆఫ్ ద చంక్ డెత్ కి గురవుతున్నారు. సో దాంట్లో 26 million సర్వైవర్స్ ఉన్నారు ఇప్పుడు విత్ స్ట్రోక్. సో 1 in 6 people, అంటే ప్రతి 6 ఒకరికి స్ట్రోక్ రావచ్చు వాళ్ళ లైఫ్ టైంలో. సో దట్ ఈస్ అ వెరీ లార్జ్ నెంబర్.
So 15 million people will have stroke each year and 6 million will not survive. Every 6 seconds, someone dies from a stroke. ఈ పదం చెప్పే లోపే someone in the world is dying with stroke. So there is a quote that time is brain. సో స్ట్రోక్ వచ్చిన తర్వాత వై డూ యూ కాల్ టైమ్ ఇస్ బ్రెయిన్ అని? ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ప్రతి నిమిషము కొన్ని మిలియన్ న్యూరాన్లు చచ్చిపడిపోతా ఉంటాయి బ్రెయిన్ లో. సో ప్రతి గంట మీరు గంట లేట్ చేస్తే స్ట్రోక్ వచ్చిన తర్వాత మన బ్రెయిన్ అనేది 3.6 years ఎక్కువ ఏజ్ అవుతుంది. అంటే 2 గంటలు వేసుకుంటే సుమారుగా మీరు 7 years ఏజ్ అయిపోతారు 2 గంటల్లో. అంటే బ్రెయిన్ ఏజ్ చెప్తున్నాను. సో ఎర్లీ ట్రీట్మెంట్ in the first few hours or golden hours can reverse stroke. సో మనకి NIH అంటే ఈ రికమెండెడ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ టైం గోల్డెన్ అవర్ అని ఎందుకు అంటారంటే 1 hour లోపు మనం క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ కనుక పేషెంట్ కి ఇవ్వగలిగితే మనం చాలా ఈ బ్రెయిన్ ని సేవ్ చేయగలుగుతాం. సమ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ విల్ బి సేవ్డ్. సో విత్ ఇన్ 10 minutes ఇవాల్యుయేషన్ మనం కనుగొని హాస్పిటల్ కి తీసుకెళ్తే 15 minutes లోపు స్ట్రోక్ టీమ్ అలర్ట్ అయితే 25 minutes లో సిటీ స్కాన్ కానీ మనకి MRI స్కాన్ కానీ అయ్యి 45 minutes లో మనం డిసైడ్ అయితే విత్ ఇన్ 60 minutes మనం ఇంజెక్షన్ అనేది ఇవ్వగలుగుతాం. సో రికగ్నిషన్ ఎంత ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మనం ఈ టైం గ్యాప్ ని తగ్గించగలం. సో ఈ స్ట్రోక్ యొక్క లక్షణాలు ఏంటి? మనం ఈ బీ ఫాస్ట్ అనే నిమోనిక్ తో గుర్తుపెట్టుకోవచ్చు. బీ ఫాస్ట్, బీ ఫర్ బ్యాలెన్స్, సడన్ గా బ్యాలెన్స్ పడిపోవటం, అంటే నడుస్తుంటే సడన్ గా ఒకవైపు తూలటం. ఈ ఫర్ ఐ, సడన్ గా ఒక కంట్లో ఆర్ ఒక వైపు కంటి చూపు మందగించటం. ఎఫ్ ఫర్ ఫేస్, అంటే ముఖంలో ఒక వైపు వీక్నెస్, అంటే మూతి వంకర అవటం కానీ కన్ను సరిగ్గా మూసుకోకపోవటం కానీ. అండ్ ఏ ఫర్ ఆర్మ్స్, అంటే కాలు కానీ చేయి కానీ తిమ్మిరి అవటం, సరిగ్గా పని చేయకపోవటం సడన్ గా. ఎస్ ఫర్ స్పీచ్, సడన్ గా మాట తడబట్టం. టీ మీన్స్ టైమ్ టు కాల్ అంబులెన్స్. సో ఈ బీ ఫాస్ట్ అనే నిమోనిక్ ని మనం గుర్తుపెట్టుకుంటే మనం వెంటనే వి కెన్ స్పాట్ ఎ స్ట్రోక్. ఒక్కొక్కసారి మనం కామన్ గా స్ట్రోక్ కాదనుకుంటాం, సడన్ ఆన్సెట్ హెడేక్, సిమ్టమ్స్ ఆఫ్ హెడేక్, అంటే సడన్ గా ఒక పిడుగు పడినట్టుగా తలనొప్పి వస్తుంది. అది మనం నార్మల్ తలనొప్పి అనుకుంటాం, కానీ అది బ్లీడింగ్ వల్ల వచ్చే తలనొప్పి కూడా కావచ్చు. సో యూనిలాటరల్ నమ్నెస్, డిజీనెస్, విజువల్, అంటే ఒక్కోసారి చూపు కనపడకపోతే ఏదో పడింది కనిపించట్లేదు అనుకోని డిలే చేస్తాం. ఇంకోటి డిజీనెస్, కళ్ళు తిరుగుతున్నాయి అంతే కదా అని అనుకుంటాం, కానీ ఒక్కోసారి తూలుతుంటే మనిషి పక్కకి నడుస్తుంటే మాత్రం ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ, అది స్ట్రోక్ అని మీరు గమనించాలి. సో ఒక స్టడీలో తెలుసుకున్నది ఏంటంటే 50% మందికి స్ట్రోక్ కి ట్రీట్మెంట్ ఉందని కూడా తెలియదు. అండ్ మన ఇండియాలో 10.7% పీపుల్ దే బిలీవ్డ్ ఇన్ మసాజెస్, ఫెయిత్, హీలింగ్ అండ్ మ్యాజిక్, నాటు వైద్యాలని ఇట్లా అదర్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ కి ఎక్కువ మొగ్గు చూపుతారు దాన్ ఈ అక్యూట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అంటే. ఎందుకంటే పక్షవాతం వస్తే నాటు వైద్యం అనేది యూజువలీ అందరూ బిలీవ్ చేసేది ఇండియాలో. సో దాని వల్ల కూడా ఈ రికరెంట్ స్ట్రోక్ డిజబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు మనం ఇది స్ట్రోక్ అని ఎక్కువ మిస్ అవుతామంటే, ఒకటి వీక్నెస్ ఆర్ నమ్నెస్ ఆఫ్ ఫేస్, ఎస్పెషలీ వన్ సైడ్ ఉంటే అది మెడ నొప్పి అనుకోనో చేయి లాగుతుంది అనుకోనో మిస్ చేస్తాం. నెక్స్ట్ కన్ఫ్యూజన్, ట్రబుల్ స్పీకింగ్, అంటే మాట ఏదో మాట్లాడుతూ ఉంటారు, దాన్నే వర్నికేస్ అఫేసియా అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు మెమరీ రీజియన్ లో కనుక మనకి స్ట్రోక్ వస్తే సో ఆ పేషెంట్ కి సడన్ గా మెమరీ లాస్ వస్తుంది అనమాట. సో అది స్ట్రోక్ అని గమనించలేరు చాలా మంది, బికాస్ వీక్నెస్ లేదు కదా, ఏమి కాలు పడిపోలేదు కదా అని అనుకుంటారు, బట్ దట్ కెన్ ఆల్సో బి ఎ స్ట్రోక్. ట్రబుల్ సీయింగ్, అంటే ఎక్కువ విజన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు స్ట్రోక్ అని సడన్ గా గమనించరు. విజన్ ప్రాబ్లం ఉంటే రేపు వెళ్దాంలే కంటి డాక్టర్ దగ్గరికి, ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి అంటూ డిలే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ట్రబుల్ వాకింగ్, డిజీనెస్, అదే సేమ్, నేను తల తిరుగుతుంది అన్నాను కదా, వర్టిగో ప్రాబ్లం అని ప్రాబబ్లీ రేపు వెళ్ళొచ్చు కదా, ఎమర్జెన్సీ కాదు కదా అని వర్టినో టాబ్లెట్ అట్లా వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సివియర్ హెడేక్, ఎప్పుడైనా హెడేక్ ఆల్రెడీ మైగ్రేన్ అండర్లైన్ హెడేక్ ఉండి హెడేక్ రావటం వేరు, కానీ ఎప్పుడు హెడేక్ లేని వాళ్ళకి సడన్ గా పిడుగు పడినట్టుగా తలనొప్పి వస్తే మాత్రం అది బ్రెయిన్ లో రక్తస్రావాన్ని ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు వీ నీడ్ టు టేక్ ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్. సో మనం అవేర్నెస్ పెంచడానికి ఏం చేయగలం అంటే,
ఇట్లానే టెలివిజన్, రేడియో, ప్రింట్ మీడియా, ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్. సో ఇంతే కాదు, చాలా మంది ఫిజిషియన్స్ కి, జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా ఈ స్ట్రోక్ ఇంపార్టెన్స్, ఈ గోల్డెన్ పీరియడ్ ఇంపార్టెన్స్ తెలియదు. సో వి బెటర్ రీఇన్ఫోర్స్ ఫిజిషియన్స్ నాలెడ్జెస్, అండ్ physicians and family doctors need to be educated about referring patients to stroke centers within window period. లైక్ ఫ్యామిలీ ఫిజిషియన్స్ కానీ ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు అనవసరంగా వెయిటింగ్ రూమ్ లో కూర్చొని చాలా టైం వేస్ట్ అయిపోతుంది, స్ట్రోక్ సిమ్టమ్స్ అని తెలియదు. నెక్స్ట్ వాళ్ళు గమనించి ఒక ఇన్వెస్టిగేషన్ ఒక ఎంఆర్ఐకో సిటీకో పంపించి వాళ్ళు అక్కడ కూర్చొని వెయిట్ చేసి వచ్చేసాక గోల్డెన్ పీరియడ్ అనేది అయిపోతుంది. అండ్ వరల్డ్ స్ట్రోక్ డే ఎవ్రీ ఇయర్ October 29th we సెలబ్రేట్ యాజ్ వరల్డ్ స్ట్రోక్ డే. సో ఈ రోజు కూడా వేరియస్ క్యాంపెయిన్స్ చేయడానికి మనం చూస్తుంటాం. సో మన స్ట్రోక్ సిమ్టమ్స్ కనుక, ఈ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ కనుక మనం గమనిస్తే వాట్ టు డూ? ఇమీడియట్లీ గో టు అ హాస్పిటల్ వేర్ స్ట్రోక్ ట్రీట్మెంట్ ఇస్ గివెన్. అంటే చిన్న క్లినిక్స్ కి కాకుండా ఇమీడియట్లీ గో టు అ టెరిషరీ కేర్ సెంటర్. డు నాట్ వెయిట్ ఫర్ ఇంప్రూవ్మెంట్. తగ్గుతుంది కదా ఇట్లా అనుకుంటే, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకుంటే తగ్గుతుందిలే అని మాత్రం అనుకోవద్దు. డు నాట్ స్పెండ్ టైమ్ అట్ అ లోకల్ జనరల్ ఫిజిషియన్. డోంట్ టేక్ బీపీ మెడిసిన్. ఎందుకంటే ఇది కామన్ గా చూస్తూ ఉంటాం, లోకల్ ఆర్ఎంపీస్ దగ్గరికి అట్లా వెళ్తారు అండ్ తర్వాత ఏమవుతుందంటే అక్కడ బీపీ ఎక్కువ ఉందని చెప్తారు, బీపీ టాబ్లెట్ ఇస్తారు. సో బీపీ ఎందుకు సడన్ గా మనం తగ్గించకూడదు అంటే, స్ట్రోక్ వచ్చిన తర్వాత సింపథెటిక్ డ్రైవ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఆ పర్ఫ్యూజన్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైతే దాన్ని ర్యాపిడ్ గా డ్రాస్టిక్ గా తగ్గిస్తామో బీపీ, ఆ ఉన్న పర్ఫ్యూజన్ కూడా బ్రెయిన్ కి తగ్గిపోతుంది. సో మనం స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి థ్రాంబలైసిస్ చేస్తే తప్పితే, మామూలుగా స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కి అప్ టు 220/110 బీపీ ఉన్నా కూడా మనం ట్రీట్ చేయం దాన్ని. ఓకే. అండ్ సిటీ స్కాన్ తీయంగానే బ్లీడ్ లేకపోతేనే ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రోక్ లో నేను చెప్పినట్టుగా 20% బ్లీడింగ్ వల్ల స్ట్రోక్ రావచ్చు, హెమరేజిక్ స్ట్రోక్. సో వీటిలో ఆస్పిరిన్ మనం తీసుకోకూడదు. సో స్క్రీనింగ్ సిటీ, మినిమం సిటీ స్కాన్ లేకుండా మనం ఆస్పిరిన్ టాబ్లెట్ కూడా పేషెంట్ కి ఇవ్వకూడదు. సో ఈ స్ట్రోక్ ని మనం రివర్స్ చేయొచ్చా? సో వాట్ కెన్ వి డూ ఇన్ ద గోల్డెన్ అవర్? ఫస్ట్ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ 4.5 hours లో కనుక మీరు హాస్పిటల్కి వస్తే దీన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో దీని వల్ల కూడా క్లాట్ అనేది కరగకపోతే బ్లడ్ వెజల్ ని ఒక యాంజియోగ్రామ్ ద్వారా, కెథెటర్ ద్వారా న్యూరో ఇంటర్వెన్షన్ స్పెషలిస్ట్ స్పెషల్ డివైస్ పంపించి అక్కడి నుంచి ఆ క్లాట్ ఓపెన్ చేయటం జరుగుతుంది. అండ్ విత్ మోడర్న్ ట్రీట్మెంట్ మెథడ్స్ పేషెంట్ కెన్ రికవర్ కంప్లీట్లీ ఆఫ్టర్ స్ట్రోక్. సో ఈ మినీ స్ట్రోక్ అంటే ఏంటి? మినీ స్ట్రోక్ అంటే దీస్ స్ట్రోక్ సిమ్టమ్స్, నేను చెప్పిన బీ ఫాస్ట్ సిమ్టమ్స్ కొంచెం టైం ఉంటుంది. అంటే ఒక 5 minutes చెయ్యి పని చేయలేదని అనిపించి మళ్ళీ పని చేయటం స్టార్ట్ చేస్తుంది. సో ఇది చాలా మనం కేర్ఫుల్ గా గమనించి వెంటనే మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. తగ్గిపోయింది కదా, 5 minutes ఉంది కదా అంటే నెక్స్ట్ టైం 10 minutes ఉంటుంది, నెక్స్ట్ టైం 30 minutes ఉంటుంది, అండ్ తర్వాత ఫ్రీక్వెంట్ గా అయ్యి అది పర్మనెంట్ స్ట్రోక్ కింద అవుతుంది. సో ఈ మినీ స్ట్రోక్ ఎందుకు వస్తుందంటే, టెంపరీగా ఆ క్లాట్ రక్తనాళంలో వెళ్ళి మళ్ళీ దాన్ని డిస్లాడ్జ్ అవుతా ఉంటే మనకి టిఐఏ అటాక్ వస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని గమనించకుండా దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో పర్మనెంట్ స్ట్రోక్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మినీ స్ట్రోక్ సిమ్టమ్స్ ఆర్ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ సిమ్టమ్స్ ని మనం కేర్ఫుల్ గా చూడాలి. సో స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ర్యాపిడ్ పేషెంట్ రికగ్నిషన్ అండ్ రియాక్షన్ టు స్ట్రోక్ అంటే ఫస్ట్ గమనించాలి. ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ అంటే వెంటనే అంబులెన్స్ మనం ఉపయోగించుకోవాలి, టైమ్ టు కాల్ అంబులెన్స్, అండ్ ట్రాన్స్పోర్ట్ టు హాస్పిటల్ అండ్ ప్రీ నోటిఫికేషన్, ఇమీడియట్ గా సిటీ ఆర్ ఎంఆర్ఐ, దాని తర్వాత థ్రాంబోలైసిస్ జరుగుతుంది. సో మొబైల్ స్ట్రోక్ యూనిట్. సో వాట్ ఈస్ దిస్ మొబైల్ స్ట్రోక్ యూనిట్ అంటే, ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్ అనే అంబులెన్స్ ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ లైక్ జర్మనీ, యుఎస్ లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్ అంటే కొన్ని మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ లో ఆల్రెడీ ఆ స్ట్రోక్ యూనిట్ లోనే సిటీ స్కాన్ కూడా మెషినరీ కూడా ఉంటుంది. అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు, బట్ వీ హ్యావ్ అ మినియేచర్ వర్షన్ ఆఫ్ మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ హియర్. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ ని పికప్ చేసుకొని స్ట్రోక్ సిమ్టమ్స్ రాగానే దే విల్ కాల్ అన్ అంబులెన్స్.
సో ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్ వెళ్ళి వాళ్ళని అసెస్ చేసి వీలైతే దగ్గరున్న సెంటర్లోనే మనకి ఈ సిటీ స్కాన్ చేయటం, లేదంటే ఆ అంబులెన్స్ లోనే సిటీ స్కాన్ అవైలబిలిటీ ఉంటే సిటీ చేసి, బ్లీడింగ్ కనుక లేకపోతే వెంటనే అంబులెన్స్ లోనే ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం అంబులెన్స్ లోనే ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నాం అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 20 minutes మనం పేషెంట్ కి అందించగలుగుతున్నాం ఆ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్. సో టైమ్ ఇస్ బ్రెయిన్ కాబట్టి ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ అనేది చాలా ఉపయోగపడతాయి. సో ఈ మొబైల్ స్ట్రోక్ యూనిట్ లో ఉన్నప్పుడే మనకి పెద్ద లార్జ్ వెజల్ అబ్లూషన్, పెద్ద రక్తనాళం బ్లాక్ వల్ల స్ట్రోక్ వచ్చిందంటే వెంటనే న్యూరోవాస్కులర్ సెంటర్ కి షిఫ్ట్ చేస్తారు అంబులెన్స్ లో. అంటే ఇంటర్వెన్షన్ యాంజియోగ్రామ్ ద్వారా క్లాట్ రిట్రీవ్ చేసే ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ కి డైరెక్ట్ గా తీసుకెళ్తారు. స్మాల్ వెజల్, లార్జ్ వెజల్ ఏమీ అక్లూజన్ లేదు అనుకుంటే నార్మల్ హాస్పిటల్ వేర్ దెర్ ఇస్ థ్రాంబోలైసిస్ ఫెసిలిటీ తీసుకెళ్ళినా సరిపోతుంది. So recently, October 29th last year, we have introduced this stroke care on wheels. This is like a mobile stroke unit. నేను చెప్పినట్టు ఈ నంబర్ కి కాల్ చేస్తే 9542108108 కి, సో our ambulance will come pick up the patient. వీలైతే హాస్పిటల్ తీసుకురావటం ఆర్ దూరం ప్లేసెస్ అయితే we through టెలికన్సల్టేషన్ we talk to them. న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో దగ్గరున్న సెంటర్ లో సిటీ అయ్యి వెంటనే వీలైతే పక్కనున్న సెంటర్ లోనే మనకి ఇంజెక్షన్ ఇచ్చేసిన తర్వాత పేషెంట్ ని మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. విచ్ ఎవర్ ఇస్ ఫాస్టర్. మా హాస్పిటల్ త్వరగా తీసుకురాగలిగితే తీసుకొస్తారు, లేదంటే 1 hour దూరంలో ఉన్నారు, 1.5 hour దూరంలో ఉన్నారంటే దగ్గరున్న సెంటర్ లో సిటీ స్కాన్ చేసి అక్కడే ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఆ అవైలబిలిటీ ఉంటే ఇంజెక్షన్ టెలికన్సల్టేషన్ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత పేషెంట్ ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ విల్ సేవ్ అ లాట్ ఆఫ్ టైం. సో స్ట్రోక్ గోల్డెన్ అవర్ చూసుకుంటే, ఎందుకు దీన్ని గోల్డెన్ అవర్ అంటారంటే, ఇది 10 minutes లో చూసుకుంటే ఈ ఎర్రగా ఉన్నది ఇన్ఫాక్టెడ్ టిష్యూ. సో దాని చుట్టూ ఉన్నది పెనమ్బ్రా రీజియన్, గ్రీన్ పెనమ్బ్రా రీజియన్. సో మనం ఈ థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా ఈ చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూని కాపాడుతున్నాం. సో ఒకవేళ ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఏమవుతుంది, ఈ లోపల ఉన్న ఇన్ఫాక్ట్ పెద్దగా అవుతా వస్తుంది. సో 6 గంటల్లో మొత్తం వచ్చేసింది. సో ఈ టైంలో మనం ఇంజెక్షన్ ఇచ్చిన ఈ పెనమ్బ్రాని సేవ్ చేయలేం. ఈ పెనమ్బ్రా అంటే ఏంటి అంటే, ఇన్ఫాక్ట్ అంటే ఇక్కడ బ్లడ్ సప్లై పూర్తిగా కట్ అయిపోయింది. ఇక్కడ ఒక మాదిరిగా బ్లడ్ సప్లై వెళ్తుంది అరౌండ్ 20-30 ml/h. సో మనం ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఈ తక్కువ బ్లడ్ సప్లై ఉన్న బ్రెయిన్ ని కాపాడి మనకి ఫైనల్ ఇన్ఫాక్ట్ ఇంజెక్షన్ ఇస్తే ఇంతే ఉంటుంది. అదే మనం డిలే చేస్తే మనం ఇంజెక్షన్ ఇచ్చినా ఉపయోగం లేకుండా టిష్యూ మొత్తం కూడా ఇన్ఫాక్ట్ అయిపోతుంది. సో ఈ థ్రాంబోలైసిస్ అనేది క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ 4.5 గంటల వరకు అప్రూవ్డ్. కానీ థ్రాంబెక్టమీ అంటే క్లాట్ రిట్రీవ్ చేయటం లార్జ్ వెజల్ స్ట్రోక్ లో కొన్ని ఇమేజింగ్ టెక్నిక్స్ ద్వారా 12 నుంచి 24 గంటల స్ట్రోక్ తర్వాత కూడా మనం చేయటానికి అవకాశం ఉంది. సో ఓన్లీ ఈ 12% మందే మనం మామూలుగా అక్యూట్ ఇస్కెమిక్ స్ట్రోక్ పేషెంట్స్ రిసీవ్ ఐవి థ్రాంబోలైసిస్ విత్ ఆర్టీపీఏ. ఈ 2/3 వచ్చిన కేసెస్ 2/3 లోనే డోర్ టు నీడిల్ టైమ్ ఇస్ మోర్ దాన్ 60 minutes. అంటే వచ్చిన వాళ్ళు కూడా గంట తర్వాత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి డిలేడ్ అరైవల్, రావటమే లేట్ గా వస్తారు. ఒక్కసారి థ్రాంబోలైజింగ్ ఏజెంట్ హాస్పిటల్లో ఉండదు వచ్చిన హాస్పిటల్, అండ్ ఇన్ హాస్పిటల్ డిలేస్ అది గమనించారు హాస్పిటల్లో కూడా వచ్చిన వెంటనే స్ట్రోక్ అని. సో దానికి కూడా టైం వేస్ట్ అవుతుంది. ప్రొలాంగ్ టైం టు ఇమేజింగ్ అంటే ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో సిటీ ఎంఆర్ఐ అవైలబిలిటీ ఉండదు. సో పక్కకు పంపించి చేసి అక్కడ వెయిటింగ్ టైం ఇవన్నీ కూడా టైం ని ఇంక్రీజ్ చేస్తాయి. సో హాస్పిటల్లోనే ఫెసిలిటీస్ అన్ని ఉంటే కనుక మన పేషెంట్ ని రిసీవ్ చేసుకోగానే థ్రాంబోలైసిస్ వెంటనే చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్రాంబోలైసిస్ చేయడానికి ర్యాపిడ్ కోఆర్డినేటెడ్ రెస్పాన్స్ ఇష్టం. కరెక్ట్. సో పేషెంట్ రాగానే IVTPA యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవ్వటం మంచిది. సో ఇట్ కెన్ బి గివెన్ ఓన్లీ విత్ ఇన్ ఫస్ట్ 4.5 hours, but as soon as possible. So how do you give RTPA? First main focus areas BP. So manam thrombolizing agent istuntene we need to reduce the BP to less than 180/110, and up to 24 hours we have to maintain less than 182/100, 105. So if the BP is high, labetalol 10 to 20 mg IV is done. And oxygenation is important, more than 94%. We should maintain the temperature between 37 to 39 degrees. Fever has a bad prognostic sign, and even sugar should be maintained less than 200.
And monitoring BP is very important according to guidelines, every 15 minutes for first 1 hour, 30 minutes, and then every 60 minutes. So thrombolizing agents, injections ఏవేంటి? We have two options, that is altiplase or tenectase. Altiplase అనేది ఒక ఇన్ఫ్యూజన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. టెనెక్టేజ్ అనేది స్లో ఐవి బోలస్ గా ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా ఏంటంటే దీస్ ఆర్ ఆఫ్ వెరీ హై కాస్ట్. ఆల్టిప్లేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 50,000 to 60,000 పడుతుంది ఇంజెక్షన్ కి. టెనెక్టేజ్ వచ్చేసి అరౌండ్ 34,000. So since it's an IV bolus and little less costly, most of the patients, they prefer to take tenectase. But there is no difference between the two drugs. So ఈ ఆర్టీపీఏ ఇస్తే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? సో ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందే బ్లడ్ తీసి మనం ఇన్వెస్టిగేషన్స్ కి పంపించాలి. రైల్స్ ట్యూబ్ కెథెటర్స్ ఇవన్నీ ముందే ప్లేస్ చేయాలి. అండ్ డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత మానిటరింగ్ షుడ్ బి డన్ ఇన్ ఐసియూ ఆర్ ఎ స్ట్రోక్ యూనిట్. సో ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఒక 100 మందికి మనకి ఇంజెక్షన్ ఇస్తే 30% పీపుల్ విల్ ఇంప్రూవ్ డ్రాస్టికలీ. 30% పీపుల్ కి ఏ డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఇంకో 30% కి ప్రాబబ్లీ ఓవర్ 3 months దే విల్ బి ఇంప్రూవ్మెంట్, బెటర్ ఇంప్రూవ్మెంట్. అండ్ ఇంకొక 5 to 6 members కి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇంజెక్షన్ తో. జిఐ బ్లీడ్ కావచ్చు, యూరినరీ బ్లాడర్ లో బ్లీడ్ కావచ్చు, ఆర్ ఇద్దరికి సివియర్ బ్రెయిన్ బ్లీడింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో 100 లో మనం ఈ రిస్క్ తీసుకొని, రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి, కన్సెంట్ ఫామ్ తీసుకొని మనం థ్రాంబలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ థ్రాంబలైజ్ చేసిన తర్వాత సివియర్ గా హెడేక్ కంప్లైంట్ చేసిన, బీపీ షూటప్ అయినా, పేషెంట్ కి వామిటింగ్ అయినా వెంటనే మనం ఇన్ఫ్యూజన్ డిస్కంటిన్యూ చేసి ఎమర్జెన్సీ సిటీ స్కాన్ చేసుకుంటాం టు లుక్ ఫర్ ఎనీ బ్లీడ్. నెక్స్ట్ థ్రాంబలైజ్ చేసిన తర్వాత వి డూ అ చెక్ సిటీ ఆఫ్టర్ 24 hours. సో ఈ పేషెంట్ వాట్ ఈస్ ఎక్స్టెండెడ్ విండో థ్రాంబలైసిస్? సో ఒకవేళ విండో పీరియడ్ అయిపోయింది, మీరు రియలైజ్ అవ్వలేదు, ఆర్ నైట్ పడుకొని పొద్దున్న లేసేసరికి మీకు ఈ పక్షవాతం అనేది నోటీస్ చేశారు. సో లాస్ట్ మీరు పడుకొని అవేక్ ఉన్నప్పుడు టైం ఆల్మోస్ట్ 9 hours or 8 hours అయిపోయింది. సో ఏంటి? ఈవెన్ దెన్ వీ కెన్ డూ ఎక్స్టెండెడ్ విండో థ్రాంబలైసిస్. సో ఇది వేకప్ ట్రయల్ లో ప్రూవ్ చేశారు. ఏంటి అంటే మనం ఎంఆర్ఐలో ఈ టెక్నిక్ డిడబ్ల్యూఐ ఫ్లేర్ మిస్ మ్యాచ్ అంట. ఫ్లేర్ ఇది ఒక పేషెంట్ ది, ఐ షో యూ ద వీడియో అండ్ నెక్స్ట్ స్లైడ్. సో ఈవిడ మధ్యాహ్నం 12కి పడుకొని ఈవినింగ్ 6 o'clock కి లెగిసేసరికి షీ రియలైజ్డ్ దట్ తూలిపోతున్నారు, నడవలేకపోతున్నారు అని. సో 7 o'clock కి మా దగ్గరికి తీసుకొచ్చారు. 7 o'clock కి ఎంఆర్ఐ చేస్తే ఈ డిడబ్ల్యూఐ ఫ్లేర్ లో మీకు ఈ క్లాట్, అదే ఇక్కడ ఈ ఇన్ఫాక్ట్ కనిపిస్తుంది, అది ఈ ఫ్లేర్ ఇమేజ్ లో కనిపించట్లేదు. సో దీన్నే ఫ్లేర్ డిడబ్ల్యూఐ మిస్ మ్యాచ్ అంటారు. ఈ మిస్ మ్యాచ్ ఉంటే మనం ఇంజెక్షన్ ఇచ్చి ట్రై చేయొచ్చు రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 7 to 8 hours. సో దిస్ ఇస్ ద పేషెంట్ వెన్ వి రిసీవ్డ్ ఇన్ ద ఎమర్జెన్సీ. అసలు నడవలేకపోతున్నారు. షీ హ్యాస్ సివియర్ లెఫ్ట్ సైడెడ్ అటాక్సియా. ఇద్దరు పట్టుకుంటే గానీ అడుగు వేయట్లేదు. సో రైల్స్ ట్యూబ్ మీద ఉన్నారు. దిస్ ఇస్ నెక్స్ట్ డే ఆఫ్టర్ థ్రాంబలైసిస్. Slight ataxia. This is immediately next day. She is walking with very slight ataxia, and discharge time ki she was completely walking well. So next, mechanical thrombectomy. Mechanical thrombectomy ante నేను చెప్పినట్టుగా లార్జ్ వెజల్ లో ఉన్న క్లాట్ ని రిట్రీవ్ చేయటం. And this can be done up to 24 hours. So total strokes లో 24 to 38% of strokes are large vessel occlusions. And in that only 30% strokes present within 24 hours. మన ఇండియాలో చూసుకుంటే the total number of mechanical thrombectomies in spite of so many lakhs of stroke cases are only around 1,000 to 1,500 per year. So ఇది thrombectomy చేసే ప్రొసీజర్. సో ఇది క్లాట్, ఈ లార్జ్ వెజల్ లో ఉన్న క్లాట్. సో వి పాస్ ఎ catheter and a guide wire and we place a stent. We remove the catheter and we place a stent across the clot. So we wait for some time. సో ఆ స్టెంట్ అక్కడ ఈ ఎంగేజ్ అయ్యే వరకు ఉంచుతాము. సో we wait for some time for the clot to engage with the stent, and then
pull chestam aa stent ni. So this is called a stent retriever. So we are removing the clot from the blood vessel. As such, there is blood flow to the brain. So what are the barriers in India for thrombectomy? One thing, there are very less number of interventional neurologists. Man Vijayawada chuskunte, there are only around 3 to 4 interventional neurologists who are doing these procedures. And getting to hospital in time, అంటే రికగ్నైజ్ చేసి ఆ డోర్ టు నీడిల్ టైం, డోర్ టు పంక్చర్ టైం వాళ్ళు తీసుకునేసరికి ఒకవేళ ఉన్న అవైలబిలిటీ నైట్ టైం ఉండకపోవచ్చు, రావటానికి టైం పట్టొచ్చు. అండ్ ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు న్యూయర్ స్ట్రోక్ ఇమేజింగ్. 24 hours దాకా మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు అన్నాను కానీ నాట్ ఫర్ ఎవ్రీ వన్ విత్ స్పెషల్ ఇమేజింగ్ టెక్నిక్స్. అది అన్ని చోట్ల అవైలబిలిటీ ఉండదు. అండ్ కాస్ట్ ఇస్ అ మేజర్ ఇష్యూ. మనం థ్రాంబలైజింగ్ ఏజెంట్ కే 50,000 35,000 అంటే థ్రాంబెక్టమీకి అయితే ఇట్ విల్ కాస్ట్ మోర్ దాన్ 2 lakhs. సో అంత ఇమీడియట్ గా అంత స్పెండ్ చేసి థ్రాంబెక్టమీ చేయించుకోవడానికి కూడా చాలా మందికి ఉన్నాయి. ఇట్ డజంట్ గెట్ కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ ఆర్ ఎనీ అదర్ స్కీమ్స్. ఓన్లీ 25% come under insurance scheme and coverage is very less. సో కమింగ్ టు హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో బ్లీడింగ్ జరగటం. ఇది 2 రకాలు. ఆ 20% లో 15% ఇస్ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, బ్లీడింగ్ విత్ ఇన్ ద బ్రెయిన్ టిష్యూ. సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటే ఇంటూ ద సబరెక్నాయిడ్ చుట్టూ ఉన్న స్పేస్ లో అక్యుములేట్ అయితే సబరెక్నాయిడ్ హెమరేజ్ అంటారు. సో సో mortality is higher for hemorrhagic stroke. It is 30 to 50% 6-month mortality. So classification వచ్చేసి 2 types. One is primary ICH. So in primary intracerebral hemorrhage ante it is due to rupture of small arteries damaged by chronic hypertension or amyloid angiopathy. Secondary ante if అంటే రక్తనాళాలు ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటాయి లైక్ ఎన్యూరిజమ్స్, వాస్కులర్ మాల్ఫార్మేషన్స్, సమ్ నియోప్లాజమ్స్, ఈ వీటి వలన బ్లీడ్ అయితే దీన్ని సెకండరీ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అంటారు. సో వాట్ ఇస్ ద స్ట్రోక్ యూనిట్ అంటే AHA guidelines prakaram and also according to Government of India, they favor a setting up of a stroke unit. It is multidisciplinary team of specialists who engage in care of stroke patients. So why is stroke unit more important ante stroke care for a patient, it does not include only the neurologist or one physician, because it should include nurses, physiotherapists, speech therapists and other modalities, because there are many other complications of stroke which just cannot be managed by one person or one specialty. So when is surgery done in a stroke? Decompressive hemicraniectomy అని చేస్తారు. సో దిస్ హ్యాపెన్స్ వెన్ స్ట్రోక్ వచ్చి మనం దాన్ని ట్రీట్ చేయలేకపోతే సెకండ్ డే థర్డ్ డే వచ్చేసరికి దాని చుట్టూ ఎడీమా ఆర్ మెదడు వాపు ఏర్పడుతుంది. సో ఇది ఏర్పడినప్పుడు దెల్ బి ఇంక్రీజ్ డ్రౌజీనెస్, కను గుడ్లు చూస్తారు, ప్యూపిలరీ ఎసిమెట్రీ, అబ్నార్మల్ రెస్పిరేషన్, herniation, posturing, bleeding into the infarct, mass effect. So itla vachinappudu we undergo we advise hemicraniectomy, and this is just a life-saving procedure but not treatment for stroke. This is to save the life. This, they take a portion of the skull and place it in your abdomen so that there is space for brain to accommodate the increased edema. So it all depends on patient's age, intracranial pressure, location, size of infarct and hemorrhage. So what are the complications of stroke? So early complications నేను చెప్పినట్టుగా ఇందాక cerebral edema and herniation, expansion of the infarct, hemorrhage, seizure, aspiration pneumonitis, ఇది కామన్ గా చూస్తూ ఉంటాం, అండ్ బెడ్ సోర్స్ అండ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళలో రక్తనాళాల క్లాట్స్ ఏర్పడటం బికాస్ ఆఫ్ బెడ్ రిడెన్ స్టేట్, ఎంఐ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అల్సర్. లేట్ కాంప్లికేషన్స్, రికరెంట్ స్ట్రోక్. యూజువలీ రికరెన్స్ ఒకసారి స్ట్రోక్ వస్తే ఫస్ట్ 1 week they have increased risk of stroke. Up to 1 month they will have an increased risk. Seizures secondary to stroke, aspiration again, deep vein thrombosis, bed sores, persistent speech dysfunction, loss of mobility and spasticity. Spasticity ante hands legs tight ga aipotam post stroke. This is again a very disabling post stroke complication. So how is post stroke care given? Physiotherapists play a very important role. First, we have to manage their swallowing problems. Mingalakpotaru. Alanti valaki we place a Ryle's tube in the beginning and slowly we try to make them take orally. Constant medical supervision by early detection of post-stroke complication by nurses and other trained stroke care physicians. Adequate good bedding, like
air beds, alpha beds suggest చేయడం important, and monitoring the fluid management, early physiotherapy. We try to mobilize the patient as soon as possible after stroke. Speech therapy, and మనకి ఇండియాలో స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ అందరికీ ఇప్పించడం కష్టం because of monetary or financial issues. So we make sure that we educate and train the relatives when they're in hospital itself to know how to give physiotherapy to the patient, so that once they're discharged, ఇంట్లో వాళ్ళు చేసుకోగలుగుతారు, and as such they improve much better with home care physiotherapy also. So in India, rehabilitation is mainly centered on physiotherapists. However, few centers have been organized in hospital and outpatient rehab facilities. So what are the main hampering issues in India is discharge అయిన తర్వాత ఎవరో చెప్తారు నాటు వైద్యం, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఇవి తీసుకుంటే స్ట్రోక్ రికవర్ అవుతుందని. సో ఇచ్చిన మెడిసిన్స్, యాంటీ ప్లేట్లెట్స్, ఆస్పిరిన్ ఇవన్నీ మానేసి కూడా they go for these alternative medicine treatments which can be harmful and lead to recurrent stroke. Availability and affordability of services, again, most of the schemes they do not cover, like Arogyasri and all, they do not cover thrombolysis. So a patient ki rangane to spend so much money for an injection, they will think twice before doing it. And lack of information, most of the patients don't know what is stroke and what are the treatments given for it. So this is what is a comprehensive stroke care center. It should include a good stroke care facility along with imaging techniques, like with in-house imaging is compulsory when you call it a stroke care unit, and at least a CT or MRI. MRI is not a necessity, at least a CT scan. And also managing post-stroke complications like physiotherapy. And then చెప్పింది spasticity is a major problem. So tight ga అయిపోయినప్పుడు we give Botox to the patient post-stroke so that their muscles become more better and they can use those muscles instead of becoming a useless hand because of the spasticity. So what are the major barriers in India to reduce the stroke burden is inequalities of health in indigenous and infrastructure across states. Most of the doctors are confined to the urban cities rather than the rural centers. So someone suffering from stroke rural area lo వాళ్ళకి టైంకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. వేరీ ఇన్ డైవర్స్ కల్చరల్ ethos, cultural practices, there is no proper stroke data, believes in alternative medicine and referral systems. Again, someone has to refer a patient to someone. By the time this referring is done, we are already wasting time and brain for the patient. So or we always say prevention is better than cure. So to minimize the effect of stroke, what can we do? So what are the risk factors of stroke? What can we do? One is modifiable, one is non-modifiable. Modifiable అంటే మన చేతిలో ఉన్నది మనం మార్చగలిగింది. ఒకటి బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, హైపర్ టెన్షన్, స్మోకింగ్. ఎవ్రీ 2 people who are smoking, 1 person will have stroke. Obesity, unhealthy diet, low physical activity లేకపోవటం, diabetes, sugar control పెట్టుకోకపోవటం, heavy alcohol, psychosocial factors. Stress is one of the most common factors why people are having more stroke even at younger age. Lipid levels, atrial fibrillation అంటే గుండె లయ తప్పి కొట్టుకోవటం, ఇది మనం గమనించాం, బట్ దాని వల్ల కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని ట్రీట్ చేసుకుంటే వీ కెన్ సేవ్ అవర్ సెల్స్ ఫ్రమ్ స్ట్రోక్. నాన్ మోడిఫైబుల్ అంటే మన చేతిలో లేని, అంటే మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు స్ట్రోక్. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంక్రీజింగ్ ఏజ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్, సో దట్ వీ కెనాట్ చేంజ్. అండ్ ఆల్సో హిస్టరీ ఆఫ్ స్ట్రోక్. ఒకసారి స్ట్రోక్ వస్తే దెర్ ఇస్ 40% ఛాన్స్ దట్ హీ మైట్ గెట్ అ స్ట్రోక్ అగైన్. సో అది కూడా మనం గమనించుకొని ఉండాలి. So 80% of all the strokes are treatable. So we better manage blood pressure, eat better, get physically active, lower cholesterol, reduce blood sugar. So life rules. And 6
key facts and conclusions on stroke, I want to conclude by saying that early recognition makes a big difference. So be fast. In mnemonic check meer pettukovali. Specialized stroke unit care increases the chance of good outcome by 14%. So stroke care unit, comprehensive stroke care unit is important. Clot busting drugs increase the chance of good outcome by 30%. So as I told you, 100 మందిలో 30 మంది వెంటనే రికవర్ అవుతారు క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇవ్వంగానే. సో క్లాట్ రిట్రీవల్ ట్రీట్మెంట్ కూడా చేస్తే ఛాన్సెస్ ఆఫ్ గుడ్ అవుట్కమ్ ఇంక్రీజెస్ టు మోర్ దాన్ 50%. రీహాబిలిటేషన్ ఇస్ ఎ క్రిటికల్ స్టెప్ ఇన్ ట్రీట్మెంట్ ప్రాసెస్. స్ట్రోక్ ని ట్రీట్ చేయటమే కాదు, దాని తర్వాత కాంప్లికేషన్స్ మేనేజ్ చేయటం, రీహాబిలిటేషన్, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ప్లే అ మేజర్ రోల్. And 1 in 4 survivors will have another stroke. నలుగురిలో ఒకరికి మళ్ళీ స్ట్రోక్ రావచ్చు. దిస్ హ్యాపెన్స్ బికాస్ స్ట్రోక్ వచ్చింది, ట్రీట్ చేసుకున్నాము, బట్ తగ్గిపోయింది కదా అని దే విల్ స్టాప్ ఆల్ ద యాంటీప్లేట్లెట్స్, ఆపేమన్నారు తగ్గిపోయింది కదా అని. దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అనదర్ స్ట్రోక్ అగైన్ ఇన్ దర్ లైఫ్ టైమ్. సో దీస్ షుడ్ బి రిమెంబర్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సౌమ్య గారు. చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అదే నేను ఇందాక కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ యూనిట్ అన్నాను కదండి. సో వీ హ్యావ్ దిస్ థ్రాంబోలైసిస్ అండ్ వీ హ్యావ్ అన్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ఆల్సో. సో 24/7 ఇఫ్ ఇట్ ఇస్ అ లార్జ్ వెసల్ స్ట్రోక్ వీ టేక్ అప్ మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే క్లాట్ రిట్రీవల్. ఏ సెంటర్ అండి? ఇక్కడ అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో సైన్సెస్, ఎనికేపాడు, విజయవాడ. యా ఓకే. ఇప్పుడు 10 to 15% హెమరేజిక్ స్ట్రోక్ అన్నారు కదా, దాని ట్రీట్మెంట్ ఏంటండి చెప్పలేదండి. సో హెమరేజిక్ స్ట్రోక్ నేను ఎందుకు కవర్ చేయలేదు అంటే వీ కెనాట్ రివర్స్ హెమరేజ్. సో హెమరేజిక్ స్ట్రోక్ తో వస్తే వీ ట్రై టు జస్ట్ కంట్రోల్ ద బ్లీడింగ్. వన్ థింగ్ ఏంటంటే బ్లీడ్ అయ్యేది డ్యూ టు సెకండరీ, ఒకటి హైపర్ టెన్షన్ మేజర్ కాజ్, బీపీ పెరిగి రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ జరగటం. సో ఫర్ దిస్ ఓన్లీ కంట్రోల్ ఆఫ్ బీపీ అండ్ యాంటీ ఎడిమా మెజర్స్. అండ్ అదర్ ఎన్యూరిజమ్స్ వాటికి కూడా కాయిలింగ్ అనేది చేయటం జరుగుతుంది. అంటే రక్తనాళాల్లో వాపులు ఎన్యూరిజమ్స్ అంటే దే మైట్ బ్రేక్ అండ్ లీడ్ టు బ్లీడింగ్ ఇన్ ద బ్రెయిన్. సో వీటికి కాయిలింగ్, క్లిప్పింగ్ అనేవి కూడా మనం చేస్తాము. సో I didn't go into detail because ischemic stroke is more common and they should know these treatments first. Yeah. And in 50% of hemorrhagic strokes, death is sure to occur. Yes. Okay. Thank you, ma'am. ఇంకా సెంటర్స్ ఏ సెంటర్స్ ఉన్నాయండి స్ట్రోక్ ట్రీట్మెంట్? ఇక్కడ థ్రాంబెక్టమీ, ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అంటే స్ట్రోక్ థ్రాంబోలైసిస్ అన్ని సెంటర్స్ లో చేస్తున్నారు, వేరెవర్ దేర్ ఇస్ అ న్యూరాలజిస్ట్. విజయవాడలో అయితే. అండ్ స్ట్రోక్ ఇంటర్వెన్షన్స్ వచ్చేసి మణిపాల్లో దే ఆర్ డూయింగ్, లతాలో దే ఆర్ డూయింగ్, రమేష్ లో దే ఆర్ డూయింగ్, ఆయుష్ లో దే ఆర్ డూయింగ్. సో ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. ఎన్ఆర్ఐ లో కూడా చేస్తున్నారు. సో వీ హ్యావ్ అరౌండ్ 3 to 4 interventional neurologists in Vijayawada who are doing active interventions. One of them is in our hospital. ఓకే. మీ హాస్పిటల్లో మీరేనా ఇంకెవరైనా? We have 2 neurologists అండి. నేను జనరల్ న్యూరాలజిస్ట్, డాక్టర్ జాఫర్ అనే ఆయన ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్. సో he does the interventions for stroke. జాఫర్. ఓకే. ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి ఇస్కెమిక్ స్ట్రోక్ గురించి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు షుగర్ ఉందండి. ఓకే. యాక్చువల్లీ కళ్ళు తిరిగేవండి. షుగర్ ఉంటే ఒకేలా హై పవర్ ఇచ్చే అందువల్ల కళ్ళు తిరుగుతున్నాయి అనుకునేదాన్ని. పని ఒత్తిడి మీద నాకు స్టెంట్ వేశారు. దాని వల్ల నేను బి కాంప్లెక్స్ గానీ అవి వాడలేదు ఒక 1 month. తర్వాత ఒక 1 month అయిపోయాక ఒక ఎడమ కాలు, ఎడమ 2 వేళ్ళు కొంచెం వంపు వచ్చాయండి. ఎడమ వేళ్ళు 2ను. కాలు కూడా కొంచెం పని చేయలేదండి, ఎడమ కాలు. సరే న్యూరాలజిస్ట్ డాక్టర్ గారు చూపించుకున్నానండి విజయవాడ.
వజ్రాల శివకుమార్ గారి దగ్గర మెడిసిన్ వాడాను. ఓకే మామూలుగా ఏమీ పని చేయలేదండి నాకు. లైట్ గా కుడివైపు బ్లడ్ కొంచెం లైట్ గా ఫ్లాట్ అయిందని చెప్పారండి ఎంఆర్ఐ స్కాన్ లో. అదే అంటే మీరు అలానే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి చాలా మంది. అంటే జస్ట్ కొంచెమే కదా, పని చేయట్లేదు కదా అని డిలే చేస్తారు. మీరు కనుక అది విండో పీరియడ్ లో వెళ్ళుంటే మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే రికవరీ బెటర్ గా ఉంటుంది. మీరు అన్నట్టుగా అంత డిఫరెన్స్ లేదు అని చెప్తున్నారు, అంటే మీకు ఇంకా డెఫిసిట్స్ ఉన్నాయి. అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. అదే నేను చెప్తున్నా, ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఆస్పిరిన్, ఈ యాంటీప్లేట్లెట్స్ అనేవి కంపల్సరీ వాడుకోవాలి మానేయకుండా. ఉపయోగం లేదనో, రికవరీ ఇంకా అవ్వట్లేదనో మానకూడదు. అంటే టాబ్లెట్స్ అండి. టాబ్లెట్స్. యాక్చువల్లీ ఈ టాబ్లెట్స్ ఇచ్చేదండి బ్లడ్ సర్క్యులేషన్ కి. అదే ఏవైతే ఇచ్చారో అవి కంటిన్యూ చేయండి. ఓకే అండి. మ్యామ్, హెమరేజిక్ స్ట్రోక్ కనుక ఒకసారి వస్తే వాళ్ళు Yes, sir. లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్ ఆపేసేయాలా వాడటం? నో సార్, అంటే ఇట్ డిపెండ్స్. మనకి హెమరేజిక్ స్ట్రోక్ కొంతమందికి ఈ ఎసిట్రోమ్, ఈ యాంటీకాగులెంట్స్ వాడటం వల్ల వస్తుంది. లైక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అవుతుంది, యాంటీకాగులెంట్ ఎక్సెస్ వల్ల వాళ్ళకి బ్లీడ్ అవ్వచ్చు. సో అలాంటి వాళ్ళల్లో మనం ఆపేస్తే యాంటీకాగులెంట్స్, దిల్ హ్యావ్ స్టక్ వాల్వ్ అండ్ ఇమీడియట్లీ డై. దిల్ హ్యావ్ సడన్ కార్డియాక్ డెత్. సో అలాంటి కేసెస్ లో వి స్టార్ట్ ఆఫ్ యాంటీకాగులెంట్స్ విత్ ఇన్ 1 week. ఓకే. కొన్ని కేసెస్ లో, అండ్ ఎవ్రీ హెమరేజిక్ స్ట్రోక్ ఆఫ్టర్ 3 months we start them on aspirin. Nothing like lifelong ఆపేయాలని. We start them back because they have equal high vascular risk factors. So we start them on aspirin 3 months after stroke, or even before if need be. Like they have a cardiac coronary artery disease where they have a stent and they are using double antiplatelets, high chance of stent thrombosis. So we start immediately within 1 month. So risk versus benefit, and the earlier we can also start. As early as 1 week also they can be started if need be. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా? స్లైడ్ తీసేయచ్చు మ్యామ్. స్లైడ్ Okay. అడగండి. మేడం, ఇవి మనకి బ్రెయిన్ సైకిల్స్ ఉన్నాయి కదా, బీటా, ఆల్ఫా, థీటా, డెల్టా అని. వాటిల్లో హై బీటాలో ఇది హెమరేజ్ అవుతుంది కదండి. నార్మల్ గా హెమరేజ్ అవ్వాలంటే ఈ సైకిల్స్ లో ఎంత వరకు వస్తే అవుతుందండి? అరౌండ్ 40. No. Actually, it's not related to alpha, beta, gamma waves, and it's just hypertension and vascular risk factors which cause bleed. High blood pressure and హైపర్ టెన్షన్ వచ్చినప్పుడే, అంటే నేను అడిగేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైకిల్స్ అడుగుతాను. నార్మల్ గా అంటే నేను చదివిందంటే 40 cycles per second అబౌవ్ వచ్చినప్పుడు. No, there is nothing like that, Andy. There is nothing like that. Nothing like that. If you are stressful or if you are anxious, you'll have beta rhythm. If you are awake and relaxed, you'll have an alpha rhythm. If it is delta, theta, that means the patient has some background slowing. That is, they can be in sleep or they can have some encephalopathy. Antekani, there is no correlation between high beta and getting a hemorrhagic stroke. No one will see the waves when the patient is having hemorrhagic stroke. It's okay. అంటే మీకు థియరిటికల్ గా ఎక్కడైనా చెప్పారేమో అడిగింది. When we meditate, we'll go into alpha. Every day we'll go into theta and delta while sleep. That and all I know. But only thing is particular గా మీరు ఇది ఏమైనా చెప్తారేమో అని అడిగాను. No. అంటే ఎక్కువ సైకిల్స్ వచ్చిన. No. అట్లాంటి ఏం కోరిలేషన్ లేదండి. సరే, థ్యాంక్ యూ. యోగాలో అలా చెప్తారనుకుంటానండి. యోగా, మెడిటేషన్ అండ్ హిప్నోథెరపీ ఇలాంటి వాటిల్లో చెప్తారు. కరెక్ట్. అది సైంటిఫికల్లీ నాట్ ప్రూవ్డ్ అండి. ఓకే, గో హెడ్ ఫజిల్. ఓకే అండి. డాక్టర్ గారు, నాకు లాస్ట్ ఇయర్ May 2023 నాకు ఫేషియల్ ప్యాలసీ అయిందండి. ఓకే. లైక్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఫేస్ లో వీక్నెస్ ఉండింది.
సో Okay. నేను డాక్టర్ గారికి చూపించినాను. లైక్ ఇక్కడ దే స్టార్టెడ్ విత్ ఫిజియోథెరపీ అండ్ ఒక 3 weeks టెన్స్ ఇచ్చినారు. Okay. Okay. సో ఐ కంప్లీట్లీ రికవర్డ్ నౌ. Okay. సో ఇప్పుడు ఫ్యూచర్ లో నేను ఏం ప్రికాషన్ తీసుకోవాలంటే ఇన్ కేస్ లైక్ సో ఇట్ So డజంట్ రికవర్. yours must be Bell's palsy. అంటే మీ ఐ క్లోజ్ అవును, అవ్వలేదు. బెల్స్ Yeah. పాల్సీ. So Bell's palsy is not stroke అండి. అంటే అవును, ముఖ పక్షవాతం అంటారు కానీ it is not stroke at all. It is just there is only 3 to 5% chance of recurrence in facial nerve palsy, Bell's palsy. ఓకే. That we have to check ante we'll tell you to. It is actually the deficient functioning of the facial nerve after it comes out of the brain. So that is Bell's palsy. It can be due to various reasons, and recurrence chance is very low, and you need not use any medication. Usually we say thyroid unte control your thyroid, if you're diabetic control your diabetes, and then cold exposure avoid cheyamantamu. So these are the only few things to prevent recurrence. If you are having recurrence, we have to look for any other diseases you are having. It is nowhere related to stroke. అవునండి, థ్యాంక్ యూ అండి. Yeah. థ్యాంక్ యూ. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కి బెల్స్ పాలసీ ఇవన్నీ పెరిగినాయి అంటున్నారు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత. కరెక్ట్ అంటారా? నమ్మొచ్చా? Vaccination has increased stroke అంటే చాలా తక్కువ. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తో దే సెడ్, బట్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూసుకుంటే ఏదో లక్షలో ఒకళ్ళకి ఇద్దరికి కాగలబిలిటీ పెరుగుతుంది. ఇట్ ఈస్ అంతే, దట్ డిడ్ నాట్ కాస్. బట్ పోస్ట్ కోవిడ్ అయితే డెఫినెట్లీ దేర్ వాజ్ మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రోక్స్. పోస్ట్ కోవిడ్, ఐ వుడెంట్ సే పోస్ట్ వ్యాక్సినేషన్, ఐ హావ్ సీన్ లెస్. But post-COVID, second wave taravata, the surge of cases we have seen once COVID has come down is absolutely high. All our wards were full with brain stroke. And vaccination, maybe negligible. I didn't see many after vaccination. And facial palsy, yes. Any vaccination like flu vaccine teeskunnamano, there can be chance of neuropathy, GB syndrome, peripheral nerve palsies. So same risk applied for COVID vaccine too. Because everyone took the vaccine, we have seen more number of cases coming at once. Maybe. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, కుడి వైపు బ్లడ్ లైట్ గా ఫ్లాట్ అయితే ఎడమ వైపుకి పార్ట్లు చేతికి కాలికి ఫాల్ట్. అవునండి, అవునండి. బ్రెయిన్ ఎప్పుడైనా క్రాస్ ఇన్నోవేషన్, మన లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ రైట్ కంట్రోల్ చేస్తుంది. సో లెఫ్ట్ బ్రెయిన్ మన రైట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది. సో చిన్న మెదడు అయిన తర్వాత ఇట్లా క్రాస్ అవుతాయి ఫైబర్స్ బ్రెయిన్ లో నుంచి. అందుకని క్రాస్ ఇన్నోవేషన్ ఉంటుంది మనకి. ఇంకెవరైనా అడుగుతారా? ఎక్కువ మంది ఆయుర్వేదం, హోమియోపతి అని వెళ్తున్నారు. క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చేవరకు లేట్ అయిపోతుంది. అవునవును. గుడ్డి నమ్మకాలతో వెళ్తున్నారు, తర్వాత సఫర్ అవుతుంది. లైఫ్ లాంగ్ సఫరింగ్. Simple example, I have a patient ఇప్పుడు అండి, like in my ward, in my ICU in fact. సో ఆయనకి ఏంటంటే he had a minor stroke, ఇట్లానే చిన్న స్ట్రోక్ వచ్చింది, కొంచెం వీక్ అయింది కాలు చెయ్యి. They said they went to a neurologist, he prescribed antiplatelets. 5 రోజులు వాడాము, తగ్గలేదు. బట్ మేము నాటు వైద్యానికి వెళ్ళాము, అక్కడ మాత్రం మాకు తగ్గిపోయింది. అప్పటి నుంచి నాటు వైద్యమే వాడుతున్నాం. దాని తర్వాత చాలా సార్లు వీక్నెస్ వచ్చినా కూడా దానికంతట అదే తగ్గిపోయింది. 5 minutes ఉండి 10 minutes ఉండి ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని వచ్చారు, పూర్తిగా ప్యారలైజ్ అయ్యి రైట్ సైడ్. సో ఏం చేస్తాం? సో ఫస్ట్ వచ్చిన చిన్న స్ట్రోక్ ని అది ఎట్లాగో ఇంప్రూవ్ అయ్యే స్ట్రోకే. సో దాన్ని వాళ్ళు ఏదో చేశారు, ఇంప్రూవ్ అయింది అనుకున్నారు. దాని తర్వాత వచ్చిన మినీ స్ట్రోక్స్, టీఐ అటాక్స్ అన్ని మిస్ అయ్యి మేజర్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వచ్చారు. సో ఇంకా ఆఫ్టర్ బర్న్ ఫింగర్స్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు పిడుగు లాంటి తలనొప్పి మీరు వర్ణించారు, బాగుంది. అది ఇది వరకు నార్మల్ బీపీ ఉన్న వాళ్ళు
అలాంటి తలనొప్పి, బీపీ పెరగడం అబౌట్ 180, 200 అండ్ అబౌవ్ దట్ ఉంది అంటే వెంటనే 99% స్ట్రోక్ కిందే భావించవచ్చు అంటారా? పిడుగు పడిన తలనొప్పి థండర్ క్లాప్ అంటారు. హెడేక్ అంటే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అదొక మన తల మీద పెద్ద భారం పడిపోయినట్టుగా ఉంటుంది, పిడుగు వచ్చినట్టు. సో అది ఇట్ ఇండికేట్స్ మోస్ట్ కామన్ సబరెక్నాయిడ్ హెమరేజ్. 99% సబరెక్నాయిడ్ హెమరేజ్. హెడేక్ ఎక్కడ వస్తుంటారు? అది ఇట్ డిఫ్యూజ్ హెడ్, ఇట్స్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ ఏరియా. The whole head, they will catch the whole head and they will have some amount of neck pain also and neck stiffness. And it comes within seconds. Migraine ఇట్లాంటి తలనొప్పులు స్లోగా పెరుగుతాయి. ఓవర్ మినిట్స్, 15 minutes, 20 minutes స్లోగా రైజ్ అవుతుంది హెడేక్. థండర్ క్లాప్ హెడేక్, పిడుగు పడినంత తలనొప్పి అంటే మాత్రం డెఫినెట్లీ we have to do a CT scan and rule out a bleed. ఓకే. అంటే అసలు ఇలాంటి తలనొప్పి మనకి జన్మలో ఇమీడియట్ గా డౌట్ రావాలి. ఇలాంటి తలనొప్పి ఎప్పుడు చూడలేదు, తలనొప్పులు అందరికీ ఇలాంటి తలనొప్పి ఎప్పుడు చూడలేదని డౌట్ రావాలి వెంటనే. పెరిగి ఉంటుంది, వెంటనే న్యూరో సెంటర్ పరిగెత్తాలి. ఓకే. పిడుగు లాంటి పిడుగు పడిందా? ఓకే, గుడ్ డిస్కషన్. డాక్టర్ గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, నేను వెంకటరమణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. 1 minute మాట్లాడతాను సార్ రిగార్డింగ్ అవర్ ఇన్స్టిట్యూట్ గురించి. పర్లేదు, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద గ్రూప్. Thank you so much, sir, giving a valuable opportunity for us, create awareness to the public, especially the platinum period and golden period of the brain and heart stroke. Anu group of hospital lo, especially Anu cardiac and neuro separate domains, sir. It is specialized with expertise team of neurologists and neurosurgeons and equipped with advanced MRI and CT scans, sir. The same premises. మనకి దీంతో పాటుగా మేడం గారు, డాక్టర్ సౌమ్య మేడం గారు చెప్పినట్టు మొబైల్ మనకి స్ట్రోక్ కంట్రోల్ యూనిట్ కూడా మనం లాంచ్ చేసాం. అది దానివల్ల ఇట్ సేవ్స్ లైఫ్. అక్కడ టైమ్ ఈజ్ మజిల్ సార్, యాజ్ యు నో వెరీ వెల్ అవర్ టీమ్ మెంబర్స్. ఆ టైం సేవ్ చేయడానికి వీఆర్ ప్లానింగ్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఆ తక్కువ టైంలో ఆ పేషెంట్స్ హ్యాండిక్యాప్ కాకుండా థ్రాంబోలైటిక్ కానీ థ్రాంబోలైసిస్ కానీ చేసి వీఆర్ సేవింగ్ లైఫ్ సార్. మనకేంటంటే ఫస్ట్ మనకు కంప్లీట్ equipped with all systems we have, sir. Clinical గానీ నాన్ క్లినికల్ సపోర్ట్ కానీ అలాగే ఎక్విప్మెంట్ వైజ్ ఎన్ని ఉండడం వల్ల సేవ్ ది లైఫ్ సార్. కాబట్టి ఒకసారి మన గ్రూప్ మెంబర్స్ అందరూ ఒకసారి దీని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సౌమ్య గారు చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే మేడం. నమస్తే. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ముందస్తు జాగ్రత్తలు ఏమన్నా సూచిస్తారా? సో యాక్చువల్లీ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ ఛాన్స్ కానీ లైక్ హార్ట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఛాన్సెస్ కానీ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ పాపులేషన్. కంట్రోల్ ఆఫ్ బీపీ, కంట్రోల్ ఆఫ్ షుగర్ ఇస్ ఉన్నాయి. అండ్ ఈ రక్తం పలచబడే పిల్లలు అందరూ వాడారా అనేది క్వశ్చన్ మార్క్. సిమ్టమ్స్ ఏమీ లేకపోతే వాడని అవసరం లేదు. అండ్ కానీ ఇలా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ అయినా కెరోటిడ్ డాప్లర్ అంటే ఒక టెస్ట్, రక్తనాళాల టెస్ట్, డాప్లర్ అంటారు, జస్ట్ నెక్ లో డాప్లర్ టెస్ట్, అది ఒక్కసారి చేయించుకుంటే మనం రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అనేది ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆహారం అండ్ హార్ట్ కూడా రెగ్యులర్ గా హార్ట్ చెకప్స్, గుండెలు తప్పి కొట్టుకుంటుందా, బీపీ వల్ల ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటివి మనం చూసుకోవాలి. అండ్ ఆహారం నేను చెప్పినట్టు హెల్దీ డయట్ అనేది ఇంపార్టెంట్ కదండి. గుడ్ డయాబెటిక్ డయట్, లో ఫ్యాట్ డయట్, మెడిటరేనియన్ డయట్ అనేది చాలా మంచిది అంటారు. డాష్ డయట్ ఇప్పుడు హైపర్ టెన్షన్ లో, సో లెస్ ఆఫ్ ఆయిల్, మోర్ ఆఫ్
fresh fruits and vegetables, omega-3 fatty acids, these are good for stroke, to prevent stroke. ధన్యవాదాలు. పడిన వాళ్ళు కంపల్సరీ బ్లడ్ థిన్నర్స్ వాడాల్సిందే కదా. సార్ స్ట్రోక్ వస్తే మాత్రం వాడాలి సార్. హార్ట్ లో స్ట్రోక్ రాకపోయినా హార్ట్ లో ఉన్న వాడాలి. డెఫినెట్ గా స్టెంట్ వేసుకున్న వాళ్ళందరూ కంపల్సరీ వాడాలి. దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే హెమరేజిక్ స్ట్రోక్ కొంచెం పెరుగుతుంది, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఆన్ యాంటీప్లేట్లెట్స్. ఓల్డ్ ఏజ్ లో 60 above 70 above స్పెషలీ ఈ ఆస్పిరిన్ క్లోపిడోగ్రల్ వల్ల ఒక్కొక్కసారి ఈ బీపీ పెరిగినప్పుడు ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ అనేది మామూలుగా కంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్రెయిన్ లో, బికాస్ ఆఫ్ దీస్ యాంటీప్లేట్లెట్ డ్రగ్స్. అందుకనే అవసరం ఉంటేనే వాడాలి, అవసరం లేకుండా ఊరికే ఆస్పిరిన్ క్లోపిడోగ్రల్ మనం లెఫ్ట్ అండ్ రైట్ ప్రిస్క్రైబ్ చేయకూడదు, ఎస్పెషలీ ఓల్డర్ ఏజ్ గ్రూప్. మెయిన్ బీపీ షుగర్ తగ్గించుకొని కరెక్ట్ లెవెల్లో చూసుకుంటే స్ట్రోక్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది, ఐదర్ బ్రెయిన్ ఆర్ హార్ట్ స్ట్రోక్స్. ఇంకెవరైనా ఉన్నారా డౌట్స్ క్లారిటీ చేసి? నండూరి నారాయణ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పండి, ముగించేద్దాం. చాలా బాగా చెప్పారు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ గారు మంచి అంశాన్ని ఎంచుకున్నారు, అది బర్నింగ్ ప్రాబ్లం. మేడం గారు కూడా చాలా విపులంగా అర్థమయ్యేలాగా చెప్పారు. రాకుండా జాగ్రత్తలు, వచ్చిన తర్వాత జాగ్రత్తలు, ఆహార విహారాల్లో కానీ, ఈ బీపీ షుగర్ కంట్రోల్ విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం 80% అరికట్టొచ్చని చెప్పారు. అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఏర్పాటు చేసిన డాక్టర్ రమీరావు గారికి, అలాగే ఈ అంశం గురించి విపులంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పిన డాక్టర్ సౌమ్య మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం. సీతా శాస్త్రి గారు భక్తి గీతం పాడారు, వారికి ప్రారంభంలో భక్తి గీతం పాడిన సీతా శాస్త్రి గారికి, నిర్వహించిన డాక్టర్ గారికి, ఈ ప్రశ్నించిన మిత్రులకు, సమాచారాన్ని ఓర్పుగా నేర్పుగా చెప్పిన సౌమ్య మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం అందరితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. థ్యాంక్ యూ సౌమ్య. సార్ వెంకటరమణ గారు నెంబర్ అనౌన్స్ చేస్తారా? నోట్ చేసుకోండి సార్. 91 ఒకసారి ప్లీజ్. మీ హాస్పిటల్ జనరల్ నంబర్ ఇచ్చేయండి ఒకటి, 2 న్యూరాలజీ నంబర్. చెప్పండి సార్. 91820 సార్. 918 అర్థం కాలేదండి. 91820 నేను గ్రూప్ లో మెసేజ్ పెడతానండి. ఒకసారి మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా గ్రూప్ లో మెసేజ్ పెడతాను. మన గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, అందరం చూస్తాం. అలాగే మన గ్రూప్ లో పెడతాను సార్. మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. మాట కట్ అవుతుంది అందువల్ల అర్థం కావట్లేదు. నేను మెసేజ్ పెడతాను సార్. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, నెంబరు. మెసేజ్ పెట్టి గ్రూప్ మెసేజ్.
మెసేజ్ ఇందులో చాట్ బాక్స్ లో పెడతారా నంబరు? అలాగే సార్ పెడుతున్నా. చాట్ బాక్స్ ఓకే సార్. పెట్టండి. నంబర్ నోట్ చేసుకున్నాక లీవ్ అవుదాం. అదిగో వెంకటరమణ గారు 91820 చెప్పండి. మళ్ళా స్క్రీన్ పోయింది సార్. మళ్ళా స్క్రీన్ పోయిందండి. 820 91820 63973 అమ్మా. 91820 63973. కమింగ్. వారిని కాంటాక్ట్ చేస్తే ప్రాపర్ చేసి తీసుకెళ్తారు. So I thank profusely all the participants and special thanks to Venkatramana and Dr.Soumya. Thank you. We are going to leave the program and we'll meet again next time at 4:30. Thank you all. డాక్టర్ ఎంవి రావు గారు, ఈ వెబినార్ కి రికార్డెడ్ వర్షన్ ఉందండి. నెంబర్ మిస్ అయ్యిందండి. రికార్డ్ చేసాము, గ్రూప్ లో పెడతాము. రికార్డెడ్ వన్ గ్రూప్ లో పెడతాము. ఓకే. వాట్సాప్ గ్రూప్ లో పెడతాము. సార్ నేను లేను సార్ ఆ వాట్సాప్ గ్రూప్ లో, కొద్దిగా నాకు యాడ్ చేస్తారా నంబర్? లేకపోతే చక్రధర్ మధ్యనేని యూట్యూబ్ లో చక్రధర్ మధ్యనేని ఇంతకుముందు ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి. యూట్యూబ్ చక్రధర్ మధ్యనేని సెర్చ్ చేయండి. అవును, థ్యాంక్ యూ. ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు చూడండి. 1800419988. అది కూడా నోట్ టోల్ ఫ్రీ నంబర్ నోట్. డాక్టర్ గారు, మా సౌమ్య మేడం కి థ్యాంక్ యూ చెప్దామని కాల్ చేశాను సార్. చెప్పండి. సౌమ్య మేడం చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఇందాక నాకు మధ్యలో ఫిజియోథెరపీ అతను వచ్చి నేను మధ్యలో లీవ్ అవ్వాల్సి వచ్చింది. చెప్పిందంతా విన్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వరరావు మాట్లాడతారా? ఒకసారి చెప్పండి సార్. 91820 నంబరా? నంబర్ సార్ కింద సార్ చెప్పండి నెంబర్. 1800 9180 973. ఓకే సార్. ఇదిగోండి, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 91820 రాలేదండి. నంబర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. We are going to leave the end the program. Thank you. Thank you very much.